హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ పద్మావతి పెనుగొండ. మొదటి భాగంలో స్వామివారి విగ్రహాలు తెచ్చారని చెప్పాను కదా. ఈరోజు అన్ని విగ్రహాలకి అభిషేకం జరుగుతుందండి. చూసారా, అన్ని విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ లైన్గా పెట్టారు. ఈ విగ్రహాలన్నిటికీ మన ఇండియా నుంచి కుంభమేళా తీర్థము, అన్ని నదుల తీర్థాలు కలిపి ఒక పెద్ద గంగాళంలో అవన్నీ కలిపి మాకు కలశాలతో ఇచ్చారు. అవన్నీ పట్టుకొని మేము ఊరేగింపుగా ఏనుగులు గుర్రాలతో కలిపి వెళ్ళి ఊరేగింపుగా తీసుకొచ్చి అభిషేకం జరిపించాము. చూసారా, కళాకారులు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఎంప్లాయీస్ అంటండి. ఇక్కడ మా బుజ్జి తల్లి కూడా కలసం పట్టుకుంది. అదిగోండి, గజరాజులతో ఊరేగింపు ప్రారంభమైంది. చూసారా, ఎర్రటి ఎండ. ఇక్కడ యుఎస్లో సమ్మర్ టైం. ఇప్పుడు కాళ్ళు కాలిపోతున్నాయి పాపం. చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, అందరూ చాలా ఇంట్రెస్ట్గా చేశారు ఈ ప్రోగ్రాం మొత్తం. మీరు చూడండి. మా మోక్ష చూడండి, నడవలేక పాపం నీళ్ళన్నీ కింద పడుతున్నాయని చూస్తుంది. ఇప్పుడు అలవాటు లేదు కదా వీళ్ళకి. ఇక్కడ నెత్తి మీద పెట్టుకొని నడవడం. ఇంకా అందరు గుడి దగ్గరకు వచ్చేసాము. కొంచెం చూసారండి ఎంతమంది ఉన్నారో. అసలు ఇండియాలో లానే అనిపించింది నాకు. అన్ని విగ్రహాలకి ఒకేసారి 1000 మందితో అభిషేకం అంటే చాలా కన్నుల పండుగగా జరిగింది ప్రోగ్రాం మొత్తం. శివదుర్గ టెంపుల్లో ఉన్న కనకదుర్గ అమ్మవారు ఈ కమింగ్ నగరానికి గ్రామ దేవత అంటండి. అందువల్ల ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించడానికి బాగా వస్తూ ఉంటారు. ముందుగా మేము అభిషేకం చేసేసాము. కలశాలు లేని వారికి వాళ్ళే కలశాలు కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర నుంచి మేము 2 తెచ్చుకున్నాము. వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఫ్రీగా స్వామివారికి సేవ చేయడానికే వచ్చారు. కాసేపు మా వారు కూడా వాలంటీర్గా నిల్చున్నారు. రద్దీ ఎక్కువగా ఉందని కొంచెం. ఓం శ్రీ మహాసరస్వతి నమః. పంచముఖ ఆంజనేయ స్వామి నమః. అయ్యప్ప స్వామి నమః. శ్రీ దక్షిణామూర్తి నమః. శ్రీ వారాహీదేవి నమో నమః. చూసారా, ఈ విగ్రహాలన్నీ ఇప్పుడు ప్రతిష్ఠించబోతున్నారు. మనం అది చూడబోతున్నాము. ఈవినింగ్ మేము లలితా పారాయణ చేయడానికి శారీ ఇచ్చారు. చూసారా, వైట్ శారీస్ అందరం అవే కట్టుకొని ఈవినింగ్ ఒక పక్క ప్రతిష్ఠ జరుగుతుంటుంది. మేము కుంకుమ పూజ మరియు లలిత కోటి పారాయణ జరిగింది. ఎంత దివ్యంగా ఉందండి ఆ టైము. ప్రదోష కాలంలో అంత అద్భుతంగా జరిగింది. ఆ వసిన్యాది వాగ్దేవతలే మనకి పైన కనపడుతూ ఉన్నట్టుగానే అనిపించింది నాకైతే. అదిగోండి, కలశాలు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ కలశాలలోని జలంతో లోపల అన్ని విగ్రహాలకి మహా అభిషేకం జరుగుతుంది. అన్ని విగ్రహాలకి ఒకేసారి. ఈ కలశము అయ్యప్ప స్వామిది. ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి, మీరు జాగ్రత్తగా గమనించండి. గమనించారా, కలశంలో ఉన్న స్వామివారు ఎంత బరువు అయిపోయారా. 5 మెట్లు ఎక్కుతుంటే మంత్రులు గారు ఎక్కించలేకపోయారు. అంటే కలశంలో స్వామి లోపలికి ప్రవేశిస్తూ మనకి అద్భుతంగా కనపడ్డారు అన్నమాట. చూసారా, ఇప్పుడు ఒకేసారి అభిషేకం స్టార్ట్ అయింది. వారాహి మాత, దక్షిణామూర్తి స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, మహాసరస్వతి, వాసవి మాత, శ్రీ రామ పరివారం మొత్తం దేవతలు ఒకేసారి ఇప్పుడు దివ్యాభిషేకం జరుగుతుంది. బయట నవగ్రహ మండపంలో నవగ్రహ దంపతుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠ అయిపోయింది. వారికి కూడా అభిషేకము కలశాలతో పూర్తి చేశారు.
లోపల అభిషేకానంతరం చూసారా దివ్య దర్శనం ఎంత దివ్యంగా అలంకారం అయి ఉన్నారో. ఒకేసారి ఇంతమంది దేవతలను దర్శించి వాళ్ళ హారతిని దర్శిస్తే మనకి ఇంకా ఏదో దైవలోకంలో ఉన్నట్టే ఉంటుందండి. అంత బాగుంది. పైన అయ్యప్ప స్వామి కూడా ప్రతిష్ఠ అయిపోయింది. ఇంకా స్వామివారికి కూడా అభిషేకం జరుగుతుంది చూడండి. చూసారా ఎంత జనం వచ్చారో, నిండిపోయింది అంత పెద్ద హాల్ కూడా. తర్వాత అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చారు. స్పాన్సర్స్ అందరికీ కూడా సన్మానం చేశారు. ఇదండి శ్రీదుర్గా టెంపుల్‌లో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ మీకు వీడియో ద్వారా షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ ఆ కనకదుర్గాదేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ బాయ్.